పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతం, అగ్ని నదిలా మారిన టెహ్రాన్ నగర వీధులు. ఇక్కడ చూడొచ్చు, పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం రోజురోజుకు మంటల్లోకి మారుతుంది. టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చమురు నిక్షేపాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపించాయి. రాజధాని వీధులు లావా ప్రవాహాలను తలపించాయి. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్ కూడా తన దూకుడు తగ్గించడం లేదు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై భీకర దాడులు జరిపింది. బహ్రెయిన్లోని నేవీ స్థావరంపై జరిపిన దాడిలో 21 మంది అమెరికన్ జవాన్లు మృతి చెందారు. ఒకవైపు గ్రౌండ్ ఆపరేషన్కు అమెరికా సిద్ధమవుతుండగా ట్రంప్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ మిలిటరీ చీఫ్ ప్రకటించారు. అంటే వీళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడుల్లో ఇరాన్ కూడా ప్రతిఘటిస్తుందని రాస్తున్నారు. కానీ ఎవరిపైన ప్రతిఘటిస్తుంది? వాళ్ళు వచ్చే దాడును తిప్పికొడుతుంది కాకుండా అడ్డుకుని డిఫెన్స్ ఆడుతుంది. మరొక వైపు ప్రతిఘటించడం గల్ఫ్ దేశాల మీద ప్రతిఘటిస్తుంది. అంటే మాకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ప్రపంచం మొత్తానికి ఇబ్బంది కలగాలి, మాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, మొత్తం ఆర్థిక మాంద్యంలో చితికిపోవాలి, అందరూ ఏవి ఆయిల్ సరఫరా ఏమీ లేకుండా ఇబ్బంది పడిపోవాలి. అది హర్మూజ్ అయినా జలసంధి, వాటికి హర్మూజ్ జలసంధికి సంబంధించి బ్రేక్ చేసేయాలి రకరకాలుగా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా చేయడం, ఒకవైపు అగ్ని లావాలా ప్రవహిస్తుందట, బాంబులు దాడులు చాలా చాలా. అంటే మరి నిజంగా మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి ఆ ఫొటోస్ కొడితే హృదయ విదారక ఘటనలన్నీ కనిపిస్తాయి మనకి. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి దారుణంగా ఉంది. అగ్ని నదిలా టెహ్రాన్ వీధులు పడ్డాయి. ఇదిలాగా ఎంత విస్తృతంగా బీభత్సంగా యుద్ధం కొనసాగుతుంటే, పశ్చిమాసియా అట్టుడుకుతుంటే, మరోవైపు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఏం ప్రకటించారంటే, ఇరాన్కి ఎవరు సుప్రీం కమాండర్ అయినా, ఎవరు లీడర్ అయినా వాడిని లేపేస్తాం, బతకనమ్మని కామెంట్స్ చేస్తున్న తరుణంలో ఖమేనీ కుమారుడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైనదని కూడా మరొక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ఇరాన్ అధికారిక ప్రకటన. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఆయతుల్లా సయ్యద్ ముజ్తాబా హుస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించిందట. అంటే ఎవరినైనా మీరు ఎన్నుకున్నా కూడా మేము చంపేస్తాం, లేపేస్తాం అన్నా కూడా అంత ధైర్యంగా ఈ విధమైన ప్రకటన చేయడం అనేది ఇరాన్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. మరోవైపు అమెరికాకి, ఇజ్రాయెల్కి మద్దతుగానే ఉన్నాయి తప్ప బయటికి ఎవరు తప్పని కూడా ప్రకటన చేయట్లేదు. కేవలం రష్యా మాత్రం ఇరాన్కి కొన్ని ఇంటెలిజెన్స్ సంబంధించిన వార్తలు మాత్రం అందజేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకులా అంటే అందజేసే ప్రయత్నం చేస్తుంది, కేవలం అమెరికా యొక్క పెత్తనం మీద నచ్చక మేబీ రష్యా ఈ విధమైన హెల్ప్ చేస్తే చేసుండొచ్చు. అక్కడ ఆయుధ సామగ్రి, మరొక ఆర్థిక సహాయం ఏమి చేయట్లేదు, కేవలం ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే ఉందో అది మాత్రం సమాచారం ఇస్తోంది ఇరాన్. ఇది కూడా అమెరికా మీద పడక, మళ్ళీ ఇజ్రాయెల్ మీద పడక కూడా కాదు. బట్ రష్యా కూడా తీవ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకమే. ఎందుకంటే భారతదేశానికి చిరకాల మిత్రుడుగా ఉన్న రష్యా ఎప్పుడు తీవ్రవాదం వ్యతిరేకం కాబట్టి ఈ విధమైన సాయం చేస్తోంది తప్ప, అది కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగం దీని మీద ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. బట్ రష్యా దీని మీద ఎంతవరకు నోరు మెదపలేదు. మేబీ వాస్తవం అయితే అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 కింద ముజ్తాబాను ఇరాన్కు 3వ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఖమేనీ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ముజ్తాబా ఎన్నికను ధృవీకరించింది. ఇకపై ఇరాన్ దేశం తీసుకునే ప్రతి నిర్ణయంలో సుప్రీం లీడర్ హోదాలో ముజ్తాబా మాటే ఫైనల్. అంటే బడే సాబ్ అనే ఒక యాప్ కూడా ఉంది ఇరాన్కి సంబంధించి. ఆ బడే సాబ్ అనే యాప్లో ఈ ఇరాన్కి సంబంధించి, ఇరాన్కి అక్కడ ఉండే మద్దతుదారులు కానీ, వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఆ యాప్లో అన్ని రకాల ప్రకటనలు ఉంటాయి. వాళ్ళు మతపరమైన ప్రకటనలు చేస్తారు, దేశపరమైన ప్రకటనలు చేస్తారు. సుప్రీం కమాండర్గా ఆ పర్టికులర్ రిలీజియన్ వాళ్ళు ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలా ఉండాలి, మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా, మగవాళ్ళకి ఏ క్యాడర్ ఉంది, అన్నీ కూడా అందులో పోచుకొచ్చినట్టు ఉంటాయి. దాన్ని చూసి కొన్ని కోట్ల మంది, ఇప్పటికే 1 CR ఫాలోవర్స్ ఉన్నారట, వాళ్ళందరూ ఫాలో అవుతుంటారు. మరి కొంతమంది దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఫాలో అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఈ ప్రకటన వెలువరించింది. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఖమేనీ మీడియా అని ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే ఆ ఖమేనీకి ప్రతిబింబంగా ఆయన కుమారుడు ఫోటోని పెడుతూ నెక్స్ట్ సుప్రీం కమాండర్గా కూడా ఒక కామెంట్ ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అపాయింటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆయతుల్లా సయ్యద్ ముజ్తాబా హుస్సేనీ ఖమేనీ, మే గాడ్ ప్రొటెక్ట్ హిమ్, బ్రాకెట్ అది రాసుకున్నారు, యాజ్ ద థర్డ్ లీడర్ ఆఫ్ ద సీక్రెట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్
అండర్ ఆర్టికల్ 108 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 108 ఆర్టికల్ ప్రకారము ఈయన ఖమేనీ చేశారు. చూద్దాం మరి అమెరికా ఇజ్రాయెల్ ఇప్పటికే ఎవరై అయినా కానీ వాడిని లేపేస్తాం ఎక్కడ అంటే వీళ్ళ తాలూకా ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అలాగే బడే సాబ్ అనే యాప్కి సంబంధించిన వాటి కానీ కొన్ని హ్యాక్ చేసి మరి వాళ్ళ కదలికలు కానీ అలాగే వాళ్ళ సెక్యూరిటీ గార్డుల కదలికలు కానీ పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇజ్రాయెల్ అంత కాన్ఫిడెంట్గా, ఎందుకంటే ప్రపంచంలోనే చాలా ఇంటెలిజెన్స్ టీముల్లో పోల్చితే ఇజ్రాయెల్ థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అంత పవర్ఫుల్గా అయిన ఇంటెలిజెన్స్ టీం మనకి ఇక్కడ ఎలాగైతే రా కానీ ఐబీ కానీ ఉన్నాయో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, వాటికన్నా ఇజ్రాయెల్ కూడా మంచి పవర్ఫుల్గా పనిచేసే తీరుంది. భారత్ కూడా సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో ఉన్నట్టుగా వార్తలు చదువుకున్నాం. సో అంత పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టే నెక్స్ట్ ముజ్తాబాను కూడా లేపేస్తామని ప్రకటన చేయడం జరిగింది. మరి ఇకపై ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.